ఈ రోజుల్లో దయ్యాలు భూతాలేంటండి అని అంటారు కొంతమంది. దేవుడుంటే దయ్యం కూడా ఉందని నమ్మాలి కదా అని అంటారు కొంతమంది. దేవుణ్ణి నమ్మరు కానీ దయ్యం సినిమా చూశాక దయ్యం వాళ్ళ వెంటే తిరుగుతున్నట్టు నమ్మేవాళ్ళు ఇంకొంతమంది. ఇంతకీ దయ్యాలు ఉన్నట్టా లేనట్టా? ఉంటే ఈ రోజుల్లో వాటి మనుగడ ఎలా ఉందంటారు? మన చిన్నప్పుడు దయ్యాలు అర్ధరాత్రులు తిరుగుతాయని, అందుకే బయటికి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు. సాధారణంగా దయ్యం గురించి మనం విన్న డిస్క్రిప్షన్ ఏంటి? తెల్ల చీర కట్టుకొని, జుట్టు ఇరబోసుకొని, పొడుగాటి గోళ్లతో ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొని పీక్కు తింటాయి అని. మీరు ఒకటి గమనించారా? సినిమాలలో, కథల్లో, జనాలు షేర్ చేసుకునే అనుభవాలలో దయ్యాలు ఎప్పుడు ఆడవాళ్లే ఉంటారు. అదేంటో మరి. మగ దయ్యాలకి బద్ధకం ఎక్కువై బయట తిరగవా? ఎవ్వరూ వాళ్ళని ఎప్పుడు చూడలేదా? ఏమో మరి. సర్లేండి, మనకెందుకు. ప్రస్తుత కాలానికి వస్తే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి. నైట్ డ్యూటీలని, పార్టీలని, క్లబ్బులని, పబ్బులని పొద్దున్నుండి అర్ధరాత్రి వరకు రోడ్ల మీద తిరుగుతున్నారు జనాలు. దానికి తోడు ఆడవాళ్ళు, వాళ్ళకి తోడు మగవాళ్ళు కూడా లాంగ్ హెయిర్ పెంచుకొని ముడేసుకోకుండా జుట్టిరబోసుకొని తిరుగుతున్నారు. ఇలా ఎక్కడ చూసినా జనాలు గుంపులు గుంపులుగా అర్ధరాత్రి వరకు మేల్కొని రోడ్ల మీద తిరిగి, ఆ టైంలో ఏది దొరికితే అది తిని తాగి తెల్లవారుజామునో ఇల్లు చేరుకుంటున్నారు. పోనీ ఇంట్లో పార్టీ చేసుకున్నా రాత్రి 2-3 వరకు గోల గోల. సరే, పార్టీ గిట్టి ఏం లేదు, ఇంట్లోనే ఉన్నారనుకుందాం. నిద్ర పట్టక కొందరు, టీవీ చూస్తూ కొందరు, సోషల్ మీడియా చూస్తూ కొందరు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ కొందరు, ఇలా ఏదో కారణంతో తెల్లార్లు మేల్కొనే బ్యాచ్ ఎంతోమంది. దయ్యాలు డ్యూటీ ఎక్కేదే అర్ధరాత్రి చీకట్లో. కానీ పాపం వాటికి వాటి పని చేసుకునే అవకాశం, సమయం ఇవ్వట్లేదు మనం. పోనీ తెల్లవారుజామున 3 వరకు మనం అవకాశం ఇవ్వట్లేదు అనుకుందాం. ఆ తర్వాత కూడా చీకటి ఉంటుంది కదా. పోనీ అవి వాటి పని అప్పుడన్నా చేసుకుంటాయా అంటే కరెక్ట్గా అప్పుడే బ్రహ్మముహూర్తమని యోగా, ధ్యానం చేసే బ్యాచ్ లేస్తారు. కొన్ని గుళ్ళల్లో సుప్రభాత సేవలు కూడా మొదలవుతాయి ఆ టైంకి. మొత్తం వాతావరణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ నింపేస్తారు. అయిపోయి దేవుడు తిరిగే టైంలో దయ్యాలకు తిరిగే టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ధైర్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ అవకాశం కూడా పోయేవాటికి. అవి అలా బయటికి వచ్చినట్టే వచ్చి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ ఏ మర్రి చెట్టో బూత్ బంగ్లాకో వెళ్ళిపోవాలి. మనంగా ఆ ప్రదేశాలకు వెళ్తే తప్ప వాటికి నిరుద్యోగ సమస్య తప్పదు. అదండి నా ఉద్దేశంలో ఈ రోజుల్లో దయ్యాల పరిస్థితి. ఏదో సరదాగా రాసుకున్నది ఇక్కడ చెప్పాను. ఐ హోప్ నా ఈ పాడ్కాస్ట్ ఏ దయ్యం యొక్క మనోభావాలు దెబ్బతీయలేదు అని. జై హనుమాన్.